వార్తలకు తిరిగి స్వాగతం. జూన్ 1వ తేదీ నుంచి చౌక డిపోల వద్ద సరుకులు ఇచ్చేలా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రేషన్ డీలర్లు సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని డీలర్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం పాత వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్డుదారులందరికీ రేషన్ సక్రమంగా అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు. రీసైక్లింగ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రేషన్ డీలర్లందరికీ ఇబ్బంది పెట్టే విధంగా గత ప్రభుత్వం తీసిన చర్యలన్నీ కూడా రేషన్ డీలర్లు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఈరోజు వారి ద్వారానే పేదలకి బియ్యం పంపిణీ చేసే విధానాన్ని కొత్త ప్రభుత్వం ఎన్నుకుంది. దానికి కారణం ఏదైతే వ్యాన్ల ద్వారా వీధుల్లో పెట్టి ఆ టైంకి రాకపోతే మళ్ళీ వేరే బయటికి డెలివరీ ఇచ్చేసిన సందర్భం ప్రజలందరికీ తెలుసు. ఇవాళ దాని భిన్నంగా ఇదివరకు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే నెలంతా సరుకులు ఇచ్చేవారు. కానీ ఇవాళ ఒక 2-3 సార్లు వ్యాన్ తిప్పి ఇవ్వకపోతే అదే రైస్ని అమ్మేసుకోవడం జరిగింది. అది కూడా కాకుండా ప్రభుత్వానికి మెయింటెనెన్స్ బాగా పెరిగింది. దాదాపు 690 కోట్ల లాసు ఆ వ్యాన్ల వల్ల. కార్డు ఉంటే ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. మీరు కూడా ప్రభుత్వానికి కోఆపరేట్ చేసి ఎక్కడా చెడ్డ పేరు లేకుండా రీసైక్లింగ్ అనేది మనకి ఎక్కడ కూడా దాన్ని చేయకుండా ప్రోత్సహించకుండా మీరు వీరంతకు పేద ప్రజలకి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పెట్టిందో దాన్ని మీరు కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో చౌక డిపో డీలర్ల సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ పివి రాఘవులు, మండల సంఘం ప్రెసిడెంట్ సిరం నాగార్జున, జనరల్ సెక్రటరీ పరిమి రామావతారం, ట్రెజరర్ కె రామకృష్ణ ఇంకా పలువురు డీలర్లు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం మండలం ఉత్తరపాలెం గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కుడిచే మోకైన అక్షతల పూపు అందులో వేసిన తర్వాత వినాయక విద్రోహణ జరిగిన పుష్యార్కే జన్మ నక్షత్రే విజయభారత రత్న శుక్ర గోదావరి స్థాన కొలగొడత ముద్రేత. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రపంచవ్యాప్తంగా తెలియచెప్పేందుకు ఏర్పడిన భారత పార్లమెంటరీ కమిటీలో సభ్యునిగా ఉన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ తోటి కమిటీ బృందంతో కలిసి ఆదివారం న్యూయార్క్ నగరం వెళ్లారు. ఇందులో భాగంగా 2001 సెప్టెంబర్ 11వ తేదీన ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అమెరికా ప్రభుత్వ వాణిజ్య సంస్థలపై చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఏర్పాటు చేసిన స్మారక చిహ్నానికి ఈ బృందం నివాళులర్పించింది. ఈ సందర్భంగా హరీష్ మాథూర్ మాట్లాడుతూ పాకిస్తాన్ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇండియా, అమెరికా లాంటి దేశాలపై దాడులు నిర్వహించడాన్ని ప్రపంచ ప్రజలంతా ఖండించాలని కోరారు. న్యూయార్క్ పర్యటన అనంతరం తమ బృందం గయానా దేశం వెళ్లి అక్కడ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు హరీష్ మాథూర్ వివరించారు. సాంస్కృతిక కళా రంగాలలో విశిష్ట సేవలందించిన కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న మిరియాల అప్పారావు కళాకారులందరికీ ఆదర్శప్రాయులని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో ఆదివారం నిర్వహించిన మిరియాల సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మిరియాల అప్పారావు గారు దేశ విదేశాలలో తన బుర్రకథ కళతో ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ, వేలాది బుర్రకథలు ప్రదర్శనలు ఇస్తూ, వందలాది మంది శిష్యుల్ని తయారు చేస్తూ ఈనాడు ఈ విధమైన పురస్కారాన్ని అందుకోవడం చాలా అభినందనీయం. జ్ఞాపకార్థంగా తప్పనిసరిగా ఏదో ఒక మాన్యుమెంట్ మీకు ఎంత ఏదైతే చెప్పానో ఒక స్థలము, ఒక కళాభవన్ ఏర్పాటు చేద్దామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరంలో పాల్పంచుకోవడం
మా అమ్మాయి వెళ్ళి శ్రీదేవి వెళ్ళి అవార్డు తీసుకుంటే నేను చూశాను. మా సీఎం చెప్పాడు చాలా విషయాలు ఎప్పటికప్పుడు రిపీట్ చేయట్లేదు, కానీ చాలా సంతోషపడ్డాం. ఇక మన ఇంట్లో అబ్బాయి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకుందన్న సంతోషం వచ్చింది. మన నియోజకవర్గ బిడ్డ వెళ్ళి మన అప్పారావు గారు కుమార్తెగా తీసుకుంటాం. ఇలాంటి గౌరవాలు ఎన్నో పొందాలని, కళాకారులను ఆదరించాలని, కళాకారులు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాస్, స్థానికులు నందం సత్యనారాయణ, గుత్తుల పట్టాభిరామారావు, మిరియాల కుటుంబ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాకారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక ర్యాలీలతో ప్రచారం చేస్తున్న కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం, తణుకులో స్పష్టం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. ఎమ్మెల్యే ఆరిమిల్లి కృషితో మహిళలకు తణుకులో ఆరంభమైన ఉచిత కుట్టు శిక్షణ తరగతులు, నమోదైన 144 మంది నారీమణులు. రోడ్డు ప్రమాద బాధితురాలు వైద్యం కోసం 20,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, దాతలను అభినందించిన సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాంబాబు. చౌక డిపో డీలర్ల ఉపాధిని నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, వెల్లడించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను వెల్లడించేందుకు న్యూయార్క్ నగరం చేరుకున్న అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్, వెంట ఉన్న మిగిలిన ఎంపీల బృందం. పద్మశ్రీ మిరియాల అప్పారావు స్ఫూర్తితో కళారంగాన్ని అభివృద్ధి చేయాలి, వృత్తి కళాకారులకు రావులపాలెంలో ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.